హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇది మా అమ్మ వాళ్ళ పూల తోట అండి. నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చానమాట. అమ్మ చూడండి ఎంత ఫాస్ట్గా పూలు కోస్తుందో. పూలు చాలా తక్కువగా ఉన్నాయండి. కాపు తక్కువగా ఉంది కాబట్టి పూలు తక్కువగా ఉన్నాయి. ఎక్కువ పూలు ఉన్నప్పుడు మీకు మళ్ళీ మంచి ఒక వీడియో తీసి పెడతాను. ఈ పూలన్నీ మా నాన్న తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి మండికి వేస్తారు. అలా మా నాన్న వచ్చారు చూడండి. ఈ పూలన్నీ వేయించుకొని తీసుకెళ్ళి మండికి వేస్తారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్న కష్టపడుతూనే ఉన్నారండి. నా చిన్నప్పుడు మా నాన్న కడపలో కూలీగా కూడా చేశారండి, పాత బస్ స్టాండ్లో. ఇప్పటి వరకు అండి 5 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి కూడా ఆయన ఇప్పటికీ రెస్ట్ తీసుకోకుండా కష్టపడుతూనే ఉన్నారు, అమ్మ నాన్న ఇద్దరు కూడా. పూలు చూడండి, మల్లెపూలు ఎంత బాగున్నాయో. కాకపోతే కాపు చాలా తక్కువగా ఉందన్నమాట. ఇక్కడ ప్రతి ఇంటికి పొలం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మల్లెపూలు తోటలు, ఇలా పూల తోటలే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడి నుంచి పూలు ఎక్కడికెక్కడికో వెళ్తుంటాయి. కడప, హైదరాబాదు, మద్రాసు ఇలా వెళ్తూ ఉంటాయన్నమాట ఇక్కడ ఈ పూలన్నీ. మా నాన్న చూడండి ఈ పూలు తీసుకొని వెళ్తున్నారు మండికి వేయడానికి. అన్నట్టు మీకు మా తోటలో మామిడి చెట్టు ఉంది, చూపిస్తాను. పోయిన సంవత్సరం మంచి కాపు వచ్చిందంట, చాలా బాగున్నాయని నాన్న చెప్పారు. నేనైతే తినలేదు, మిస్ అయ్యాను. పోనీ ఈ సంవత్సరం అయినా తిన్నామా అంటే కాపు లేదనమాట. ఈ సంవత్సరము చెట్టు దూరంగా ఉంది, మీకు క్లారిటీగా కనపడదని నేనే వెళ్తున్నాను దగ్గరగా వీడియో తీద్దామని. నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఈ తోట కొన్నప్పుడు ఫస్ట్గా పసుపు పండించారండి. అప్పుడైతే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. స్కూల్కి వెళ్ళే వాళ్ళము, ఆదివారం వచ్చేసరికి ఇంటి దగ్గర ఉండకుండా పొలానికి వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళం, సరదాగా గడిపేవాళ్ళం. ఆ రోజులే వేరండి. చూడండి, నేను దగ్గరికి వెళ్తున్నాను, చాలా దూరంగా ఉంది కాబట్టి. కరివేపాకు చెట్టు ఉందండి, చాలా పెద్దదిగా ఉంది. అమ్మ వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు ఇక్కడి నుంచే తోట నుండే కరివేపాకు తీసుకెళ్తూ ఉంటారు. మేము ఆడపిల్లలం వచ్చినా కూడా అందరము మేము అమ్మ వాళ్ళకి చెప్తామన్నమాట తీసుకురమ్మని. మేము కూడా ఊర్లకు తీసుకెళ్తుంటాము. చాలా మంచి వాసన ఉంది, చాలా బాగుంది. ఫ్రెష్గా అమ్మ వాళ్ళకి ఎప్పుడు కావాలన్నా కూడా ఇక్కడ కరివేపాకు దొరుకుతుంది. తోటలోంచి ఇంటికి తీసుకెళ్తుంటారు. చూడండి, మామిడి చెట్టు కూడా చూపిస్తాను. చాలా పెద్దగా ఉంది, కానీ ఈ సంవత్సరం కాపు అనేది లేదు. పక్కనే సన్నజాజుల తోట ఉందండి. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి పూలు లేవన్నమాట. ఆ సీజన్ ఉన్నప్పుడు అది కూడా వీడియో మీకు తీస్తాను. చూడండి, పూలు అయితే లేవు, ఇప్పుడు కాపు కాదు కాబట్టి. సరే, అమ్మకు టిఫిన్ ఇచ్చేసి నేను ఇలా వీడియో తీద్దామని వచ్చానన్నమాట. ఏం చేస్తుందో అమ్మ దగ్గరికి వెళ్దాము, చూద్దాము. అమ్మ చేతిలో మొబైల్ ఉంది. అమ్మ ఎక్కువ న్యూస్, సీరియల్స్ వింటూనే పొలంలో పనిచేస్తూ ఉంటుంది. చూద్దాం ఏం చేస్తుందో. కూర్చొని ఉంది, దగ్గరగా వెళ్దాము. చూడండి, మొబైల్ చూస్తూనే ఉంది, హాయ్ చెప్తుందండి. వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా